ఏమదినా ఏం సంగతి ఏం కథ ఏడుకోస్తున్నావు? ఏం లేదక్క గారింటికి పోయాను కోస్తున్నా కూరలు మంచిగా చేసారు. నేను చూద్దాం పోతున్నానే కానీ మా అమ్ముల కొడుకు ఒకటే బొక్క పడ్డాయి. నాకు కూరలు మంచిగా ఉన్నాయి ఒకడంత గువ్వ తింటా అంటే మన వెనక తిరిగిపోతే ఒకటే బొక్కేసినాడు. మళ్ళా ఏదో తీయడం వదిన కూరలు మంచిగా ఉన్నాయేమో మంచిగా తిన్నామనే మరి ఏం తిండేమో ఏమో వదిన మా తిన్న గట్ట గట్టనే బోడితోటి పప్పుతోటి చికెన్ తోటి మటన్ తోటి 2 సార్లు తింటి మళ్ళీ గట్టన పడితే ఎవరి కండు మండ తినద్దా ఏంది పోయినప్పుడు మరి ఒకటే మొక్క పడితే మా ఇంటికాడ చేసినప్పుడు పన్నెల దింపారు. మన తిండలో పోతే ఒకటే మొక్క పడితే నాకు ఏమో నా నచ్చిపోపాడు గారు ఏమో ఎట్లు ఎవరు చేసినావు నీ ఇంటికాడ కట్టే గదే గంటెడు పులుసు పోసినావు ఒక్క ముక్క వేసినావు. ఆ పులుసు చూత బొల్ల రాలేదు. మా పోరగాన్ని అయితే బొక్కడు పోయి నీ ఇంటికాడ. అయ్యో అందరూ అది తిన్నారు ఇంకా మళ్ళీ అట్లా అంటున్నావేంది? అవ్వు నేను చూత తిన్నా కానీ అంత కూర రుచి మనలేదు. నీ ఇంటికాడ అంతా బాగా పడి పెట్టినట్టు పట్లు నీ ఇంటికి అంతానేమో గదే పులుసు సారే పులుసు పోతావు. ఇంకొకరి ఇంటికి పోతే 4-5 సార్లు తింటావు పని దొరుకుకుంటా. అవునే అక్క ఇంకొకరు పేర్లు పెడుతుంది ఏముండనే బాగా తిని నన్ను పేరు చేస్తాను. ఏదో అక్క తులసిపోతులు తింటావాలో తెలిసినప్పుడు కానీ కూర మంచిగా ఉన్నదంటూ 2 సార్లు తిన్నావాట ఇంకా గట్లా అంటున్నావేందే మంది అన్నది కానీ ఏముండలో గిట్నే అంటారు. ఏముండలే అక్క.